హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ బావ మరదళ్ళు మూడో భాగాన్ని వినేద్దాం. సిద్ధు వాళ్ళమ్మ చెప్పిన చోటికొచ్చిన ప్రియ చుట్టూ చూసి ఇదేంటి హాస్పిటల్ దగ్గరికి ఎందుకు రమ్మన్నారు అని చుట్టూ చూస్తూ సిద్ధు వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఆమె చెప్పిన అడ్రస్కి తను వచ్చినట్టు చెప్పింది. ఆవిడ 2 నిమిషాలు అక్కడే వెయిట్ చేయమన్నారు. కొంచెం సేపటి తర్వాత సిద్ధు వాళ్ళ నాన్న వచ్చారు. ఆయన్ని చూడంగానే అంకుల్ బాగున్నారా అంది ప్రియ. హా బాగున్నానమ్మా రా వెళ్దాం అన్నారాయన. ప్రియా పల్లవి ఇద్దరు ఆయన అనుసరిస్తున్నారు కానీ ఇద్దరికి ఏం అర్థం కాక ఒకరినొకరు చూసుకుంటూ నడుస్తున్నారు. ఇంతలో ఒక రూమ్ దగ్గర ఆగి మెల్లగా తలుపులు తెరుచుకుని లోపలికెళ్లారు ముగ్గురు. ఆ గదిలోకి అడుగు పెట్టంగానే ఒక క్షణం ప్రియకి ఏం అర్థం కాలేదు. సిద్ధు బెడ్ మీద ఉన్నాడు. తలకి పెద్ద గాయమైంది. తన స్పృహలో లేడు. పక్కనే వాళ్ళమ్మ దిగులుగా కూర్చునున్నారు. ప్రియని చూడంగానే ఆవిడ పైకి లేచి రామ్మ అంటూ పైకి లేచారు. ఆంటీ ఏంటిది ఏమైంది సిద్ధుకి అంది ప్రియా కంగారుగా. చెప్తానమ్మా కూర్చో అన్నారు. ప్రియ ఆమె పక్కన కూర్చున్నాక ఆమె చెప్పడం మొదలుపెట్టారు. సిద్ధుని పార్క్కి రమ్మని నందు ఫోన్ చేసిన రోజు జరిగిన సంఘటన అండి. ఆ రోజు సాయంత్రం నందు వాళ్ళ నాన్నగారితో మాట్లాడడానికి మేము రెడీ అవుతున్నాం. అంతలో సిద్ధు వచ్చి అమ్మ నేను నందుని కలవడానికి వెళ్తున్నాను. నేనొచ్చాక అందరం కలిసి వెళ్దాం అన్నాడు. సరే అన్నాం. సాయంత్రం 6 గంటలకు వెళ్ళిన వాడు 9 కావస్తున్నా తిరిగి రాలేదు. అప్పటికే మేము చాలాసార్లు ఫోన్ చేశాం కానీ కనెక్ట్ అవ్వలేదు. సిద్ధు వాళ్ళ నాన్న సిద్ధు ఫ్రెండ్స్కి ఫోన్లు చేశారు. వాళ్ళు మాకు కూడా తెలియదన్నారు. మీరు కంగారు పడకండి అంకుల్ మేము వస్తున్నామని వాళ్ళ ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారు. మేము చెప్పింది విన్నాక సరే పదండి వెతుకుదామని వాళ్ళు బయలుదేరుతుండగా ఒక పోలీస్ వ్యాన్ వచ్చి మా ఇంటి ముందు ఆగింది. అందరం కంగారుగా ఏమైందంటూ బయటకొచ్చాం. ఒక కానిస్టేబుల్ మా దగ్గరకు వచ్చి సిద్ధు గురించి వివరాలు అడిగారు. అన్నీ చెప్పాక మీ అబ్బాయికి హైవే దగ్గర యాక్సిడెంట్ అయిందన్నారు. ఆ మాట విని నేను కళ్ళు తిరిగి పడిపోయాను అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అంతా వింటున్న ప్రియకి కూడా కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. ఇద్దరు కొంచెం తేరుకున్నాక పల్లవి వెళ్ళి ఇద్దరికి తాగడానికి మంచినీళ్ళిచ్చింది. అంకుల్ డాక్టర్లు ఏం చెప్పారు అంది ప్రియ. ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు కానీ తలకి బలమైన గాయం అవడం వల్ల సిద్ధు కోమాలోకి వెళ్ళాడు. కోమాలో నుండి బయటికి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేమన్నారు ప్రియ అన్నారు ఆయన కన్నీళ్లతో. అదంతా విన్న ప్రియకి భూమి గిర్రున తిరిగినట్టు అనిపించింది. కొద్దిసేపటి తర్వాత తేరుకొని ఆంటీ మీరు బాధపడకండి అని సిద్ధు వాళ్ళ అమ్మకి ధైర్యం చెప్పి ఆవిడ్ని ఫ్రెష్ అవ్వమని చెప్పి పక్కనే ఉన్న కాఫీ షాప్కి తీసుకెళ్ళింది. కాఫీ ఆర్డర్ చేశాక ప్రియా నందుకి ఈ విషయం తెలుసా అన్నారావిడ. తెలీదని అనుకుంటున్నాను ఆంటీ. తెలిస్తే అది అలా ఉండలేదు అంది ప్రియ. సరే ప్రియ నాకొక మాట ఇస్తావా అన్నారావిడ. చెప్పండి ఆంటీ అంది ప్రియ. నువ్వు సిద్ధుకి యాక్సిడెంట్ అయిన విషయం నందుకి చెప్పకు అన్నారావిడ. ఆంటీ అంది ప్రియ ఆశ్చర్యంగా. అవునమ్మా సిద్ధు కోమాల నుంచి ఎప్పుడు బయటకు వస్తాడో చెప్పలేమంటున్నారు డాక్టర్లు. మేము అనుభవిస్తున్న క్షోభ చాలు. నువ్వు ఈ విషయం నందుకు చెప్పి తనకు కూడా బాధ పెట్టకు అన్నారు. అది కాదు ఆంటీ. ఒకవేళ సిద్ధు కాన్షియస్‌లోకొచ్చి నందు గురించి అడిగితే అది అంది ప్రియ. మాకిప్పట్లో ఆ నమ్మకం లేదు ప్రియ. నాకు మాటివ్వు ప్రియ ప్లీజ్ అన్నారావిడ అభ్యర్థిస్తూ. ప్రియ కొంచెంసేపు ఆలోచించి సరే ఆంటీ. కానీ మీరిలా ఉండకండి. సిద్ధు ఖచ్చితంగా నార్మల్ అవుతాడు. నేను కూడా ఇక్కడికి వస్తూనే ఉంటానని ఆవిడకి ఇంకా కొంచెం ధైర్యం కలిగించే మాటలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది. ప్రియ ఎంతగా ఆలోచించినా నందు అభితో పెళ్లికి ఎందుకు ఒప్పుకుందో అర్థం కాలేదు. అసలు సిద్ధుకి యాక్సిడెంట్ జరగక ముందు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంది. అలా ఆలోచిస్తూనే ఇంటికి చేరుకున్న ప్రియకి గుమ్మంలో అభి ఎదురొచ్చాడు. అన్నయ్య బాగున్నావా అంది ప్రియ నవ్వుతూ. ఎవరమ్మా నువ్వు నన్ను అన్నయ్య అని పిలుస్తున్నావు అన్నాడు అభి ఆశ్చర్యంగా. తనని ఏడిపించాలని అలా అంటున్నాడని అర్థమైన ప్రియ నేనెవరా అంటూ అభి చెవు పట్టుకుంది. ఏయ్ వదలవే రాక్షసి అన్నాడు అభి తన నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ. మరి చెల్లిని పట్టుకొని ఎవరు నువ్వు అని అడుగుతావా అంది ప్రియ. నువ్వు నా చెల్లెలు కాదు పో అన్నాడు అభి. రే అన్నయ్య ఏంట్రా అలా అంటున్నావు అంది ప్రియ బొంగుమూతి పెట్టుకుని. మరి ఇంకేమనాలి? ఏ చెల్లెలైనా అన్నయ్య నిశ్చితార్థం రోజు ఇంట్లో ఉండకుండా వెళ్తుందా? అందుకే నువ్వు నా చెల్లెలివి కాదు అంటున్నా అన్నాడు. సారీ రా అన్నయ్య. ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉంటే వెళ్లాల్సి వచ్చింది. ఎగ్జామ్లో స్కోర్ చేయాలంటే ఆ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. అందుకే వెళ్ళాను. ప్లీజ్ రా సారీ అంది. సరే ఈసారి క్షమించేస్తున్నాను. కానీ పెళ్ళికి ఇలా చేశావో ఇంక నేనెప్పటికీ క్షమించను అన్నాడు అభి కొంచెం సీరియస్‌గా నటిస్తూ. పెళ్ళికి ఒక వారం ముందు నుంచి ఇక ఎక్కడికి వెళ్ళను ప్రామిస్ అంది ప్రియ తల మీద చేయి పెట్టుకుంటూ. ఇంతలో అక్కడికొచ్చిన నందు వాళ్ళ అమ్మ ఈ వేషాలకి ఏం తక్కువ లేదు కానీ ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అన్నారు నవ్వుతూ. అలాగే అత్త మా మంచి అత్త అంటూ ఆమెకి ముద్దు పెట్టి లోపలికి పరిగెత్తుకుంటుంది వెళ్ళిపోయింది. ప్రియా వైపు చూసి ముచ్చటగా నవ్వుతున్న అభిని చూసి నవ్వుతున్న అభిని రా అభి లోపలికెళ్దామంటూ పిలిచారావిడ. పదండి అత్తయ్య అంటూ ఇద్దరూ కలిసి లోపలికెళ్లారు. వాళ్ళందరి ముందు హుషారుగా ఉన్నట్టు నటించిన ప్రియ గదిలోకి రాగానే బాధగా మంచం మీద కూలబడింది.
అటువైపు తిరిగి ఆలోచనలో మునిగిపోయిన నందు తలుపు చప్పుడు విని ఈ లోకంలోకొచ్చి ప్రియా ఎప్పుడొచ్చావు అంది. కానీ ప్రియా ఏది సమాధానం చెప్పకుండా అలాగే కూర్చుంది. నందు ప్రియా దగ్గరకొచ్చి ఏమైంది ప్రియా అలా ఉన్నావు? ప్రియా నందుని చూసి ఏం లేదక్క అంది బాధగా. నిజం చెప్పు అంది నందు. నిజంగా అక్క అంది. మరెందుకు అలా ఉన్నావు? ఏం లేదక్క అలసిపోయా అంది ప్రియా. మధ్యాహ్నం ఏమైనా తిన్నావా? లేదు అంటూ తల అడ్డంగా ఊపింది. అది సంగతి. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నేను భోజనం ఇక్కడికే తెస్తానంటూ ప్రియని వాష్రూంలోకి పంపించి తన భోజనం తేవడానికి వెళ్ళింది నందు. ప్రియా స్నానం చేసి వచ్చేలోపు నందు భోజనం తీసుకునొచ్చి రా ప్రియా తిను అంటూ ప్రియకి ప్లేట్ ఇవ్వబోతుండగా ప్రియా తీసుకోలేదు. ఏమైందే నీకు అని ప్రియా చేయి పట్టుకుని పక్కనే ఉన్న చైర్ మీద కూర్చోబెట్టి భోజనం ప్లేట్ చేతిలో పెట్టింది. ప్రియా ఆ ప్లేట్ పక్కన పెట్టి నేను తింటానులే గాని నువ్వు అభితో పెళ్లికి ఒప్పుకున్నావు చెప్పక్క ప్లీజ్ అంది. ప్రియా నీకింతకు ముందే చెప్పాను. అమ్మా నాన్న బాధపడుతుంటే నేను చూడలేను అందుకే ఒప్పుకున్నానని. మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నావేంటి? ముందు నువ్వు అన్నం తిను అంది నందు కొంచెం అసహనంగా. నిజంగా అంతేనక్క? నిజంగా నా మీద ఒట్టు అంది ప్రియా సూటిగా నందు కళ్ళలోకి చూస్తూ. ప్రియా ఏంటా మాటలు? నీ మీద ఒట్టు వేయడం ఏంటి అంది నందు కంగారుగా. అంటే నువ్వు నిజం చెప్పడం లేదు కదక్కా అంది. ప్రియా నీకెన్నిసార్లు చెప్పాలి? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. నువ్వు నమ్ముతావో నమ్మవో నీ ఇష్టం అంది కోపంగా. సరే అక్క అంటూ ప్రియా వెళ్ళి తన బట్టలన్నీ ఒక బ్యాగ్లో సర్దడం మొదలుపెట్టింది. ప్రియా ఏం చేస్తున్నావు అంటూ తన బ్యాగ్ లాక్కోబోయింది నందు. అక్క వదులు అంది ప్రియా కోపంగా. ఏంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అంది నందు కన్నీళ్లు పెట్టుకుంటూ. మరి నన్ను ఇంకేం చేయమంటావక్క? చిన్నప్పటి నుండి నువ్వు నేను వేరు కాదనుకున్నాను. మనిద్దరి మధ్య ఏ రహస్యాలు ఉండవు అనుకున్నాను. సిద్ధుని ఇష్టపడుతున్న విషయం కూడా నువ్వు ముందు నాకే చెప్పావు. కానీ ఇప్పుడు నేను నీకు పరాయిదాన్ని అయిపోయాను. ఇంకా నేను అక్క అక్క అంటూ ఇక్కడే ఎందుకు ఉండాలి చెప్పు అంది నిష్ఠూరంగా. ప్రియా అన్న మాటలు విని నందు ఏడవడం మొదలుపెట్టింది. నందు అలా ఏడవడం చూసిన ప్రియా కాసేపు ఏం మాట్లాడలేదు. కానీ నందు అలా ఏడుస్తూ ఉంటే చూడలేక దగ్గరకెళ్ళింది. అక్క నువ్వలా ఏడవకు అంది ప్రియా బాధగా. నువ్వలా మాట్లాడితే నేను తట్టుకోలేను ప్రియా అంది నందు బేలగా. ప్రియకి ఎంతో బాధగా అనిపించింది ఆ క్షణంలో నందుని అలా చూసి. అక్క నువ్వలా ఏడవకు ప్లీజ్ అంటూ నందు కళ్ళు తుడిచి ఓదార్చింది. నందుని పక్కనే మంచం మీద కూర్చోబెట్టి తన మోకాలు కింద కూర్చుంటూ నందు గడ్డం పట్టుకుని ప్లీజ్ అక్క ఇప్పటికైనా చెప్పు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో అంది ప్రియా బ్రతిమలాడుతున్నట్టు. నందు ఏడవడం ఆపి చెప్పడం మొదలుపెట్టింది. ఆ రోజు నందు సిద్ధుకి ఫోన్ చేసి పార్క్కి రమ్మంది. కానీ సిద్ధు బయలుదేరుతుండగా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఏదో ఇంపార్టెంట్ ఫైల్ అర్జెంటుగా సెండ్ చేయమని. సిద్ధు నందుకి ఫోన్ చేసి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిన విషయం చెప్పి ఒక అర్ధగంట వెయిట్ చేయనందు ప్లీజ్ అన్నాడు. పర్వాలేదు సిద్ధు నేను వెయిట్ చేస్తాను. నువ్వు ఫైల్ సెండ్ చేసిరా అంది నందు. ఫోన్ పెట్టేశాక నందుకు ఒక ఆలోచన వచ్చింది. తనే సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్ళి సిద్ధుకి సర్ప్రైజ్ చేస్తే ఎలా ఉంటుందని. అలా అనుకోగానే తనకి ఎంతో ఉత్సాహంగా అనిపించింది. వెంటనే సిద్ధు వాళ్ళ ఇంటికి బయలుదేరింది. ఇక్కడ సిద్ధు ఏమో నందు కోసం వెయిట్ చేస్తుందని త్వరగా వర్క్ ఫినిష్ చేసి నందు దగ్గరికి బయలుదేరాడు. సిద్ధు వాళ్ళ ఇంటికి వచ్చిన నందుకి సిద్ధు వాళ్ళ అమ్మ నాన్న హాల్లో ఎవరో అమ్మాయితో మాట్లాడుతూ కనిపించారు. వాళ్ళ మాటల్లో తన పేరు వినిపించడంతో వాళ్ళకి కనిపించకుండా ఒకవైపుగా నిలబడి ఆసక్తిగా వాళ్ళ మాటలు వినసాగింది. వాళ్ళ మాటల్లో తెలిసిందేంటంటే ఆ అమ్మాయి సిద్ధుకి మేనమామ కూతురు, పేరు తన్విక. చిన్నప్పుడే ఆ అమ్మాయి అమ్మా నాన్న చనిపోయారు. అప్పటి నుంచి సిద్ధు వాళ్ళ అమ్మ నాన్నలే ఆ అమ్మాయి మంచి చెడ్డ చూసుకుంటున్నారు. సిద్ధుకి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేసి తన చిన్నప్పటి నుంచి కోల్పోయిన తల్లిదండ్రుల ప్రేమని తన్వికకి అందించాలనే కోరిక సిద్ధు పేరెంట్స్ది. కానీ సిద్ధు నందు గురించి చెప్పి తని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని చెప్పడంతో సిద్ధు మాట కాదనలేక నందు వాళ్ళ నాన్న మురళితో మాట్లాడడానికి ఒప్పుకున్నారు. తన్విక మమ్మల్ని క్షమించమ్మా అంటూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఆ అమ్మాయి చేయి పట్టుకుని క్షమాపణ అడుగుతున్నారు సిద్ధు వాళ్ళ నాన్న. అయ్యో మామయ్య మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? చిన్నప్పటి నుండి నాకు అన్నీ మీరై నా బాగోగులు చూసుకున్నారు. నాకంటూ ఒక జీవితం ఇచ్చారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సిద్ధు బావని నా భర్త అనుకున్నాను. మీరు కూడా ఎప్పుడు అదే మాట అంటుంటే తల్లిదండ్రులు దూరం చేసిన ఆ దేవుడు మిమ్మల్ని నాకు దగ్గర చేసి తను చేసిన తప్పు సరిదిద్దుకుంటున్నాడని సంబరపడ్డాను. కానీ బావకి నా మీద అలాంటి ఉద్దేశం లేదని నాకు ఈ మధ్యని తన మాటల్లోనే తెలిసింది. సిద్ధు బావకి నన్ను పెళ్లి చేసుకునే ఇష్టం లేనప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారు? మీరు బాధపడకండి మావయ్య అంది తన్విక బాధగా. ఇదంతా వింటున్న నందుకి మనసంతా ఏదో తెలియని బాధ ఆవరించి అక్కడి నుండి వచ్చేసింది. అంటే సిద్ధు పేరెంట్స్ కూడా సిద్ధు నన్ను చేసుకోవడం ఇష్టం లేదు. కానీ సిద్ధు సంతోషం కోసం నాతో పెళ్లి కొప్పుకున్నారా? పాపం తన్విక. తల్లిదండ్రుల ప్రేమని చిన్నప్పుడే దేవుడు తనకి దూరం చేస్తాడు. ఇప్పుడు నా కారణంగా తను ప్రేమించిన వాడు తనకి దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు.
మా అమ్మా నాన్నని, సిద్ధు వాళ్ళ అమ్మా నాన్నని, అత్తమ్మని, పాపం తన్వికాని ఇంతమందిని బాధపెట్టి నా సంతోషం మాత్రమే చూసుకునే నేను అసలు మనిషినేనా అంటూ తనలోని తాను చాలా మదనపడింది. కొద్దిసేపటి తర్వాత ఆలోచన నుండి తేరుకున్న నందు వెంటనే ఒక నిర్ణయానికొచ్చినట్టు సిద్ధుకి ఫోన్ చేసింది. నందు ఫోన్ రిసీవ్ చేసుకున్న సిద్ధు, "వచ్చేస్తున్నానురా 5 నిమిషాలన్నాడు." "సిద్ధు, నేను చెప్పేది విను" అంది నందిని సీరియస్‌గా. "నందు, ఏమైంది?" అన్నాడు కంగారుగా. "సిద్ధు, నేను అభిబావతో పెళ్లికి ఒప్పుకున్నాను" అంది కాస్త కఠినంగా. ఆ మాట వినగానే సిద్ధు బైక్ సడన్ బ్రేకేశాడు. "నందు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు?" అన్నాడు షాకింగ్‌గా. "అవును సిద్ధు, నేను నిజం చెప్తున్నాను. ఆ విషయం చెప్పడానికే నేను నిన్ను పార్కుకు రమ్మన్నాను. ఇంకెప్పుడు నన్ను కలవడానికి ప్రయత్నించకు" అంది. "ఏయ్! నీకేమైనా పిచ్చా ఏంటి అలా మాట్లాడుతున్నావు?" అన్నాడు. సిద్ధుకి నందు అలా మాట్లాడంగానే కోపం పీక్స్‌కెళ్ళిపోయింది. "అవును సిద్ధు, అబ్బిబావతోనే నా పెళ్లి జరుగుతుంది" అంది నందు. "నందు ప్లీజ్, నువ్వలా అంటే నేనేమైపోవాలి? నువ్వక్కడే ఉండి నేనిప్పుడే వచ్చేస్తున్నాను" అన్నాడు. సిద్ధు మాటల్లో భయం, బాధ, కోపం, కంగారు అన్నీ కలగలిపి వచ్చేశాయి. "లేదు సిద్ధు, నేనింటికెళ్ళిపోతున్నాను. ఇంకెప్పుడు నన్ను కలవడానికి ప్రయత్నించకు" అంటూ ఫోన్ పెట్టేసింది. సిద్ధు వెంటనే బండిని రివర్స్ చేశాడు నందు ఇంటికెళ్ళడానికి. కానీ ఆ కంగారులో రోడ్డు దాటుతున్న ఒక చిన్న పిల్లాన్ని తప్పించుకోబోయి వేగంగా వస్తున్న లారీని గుద్దేశాడు. సిద్ధుని గుద్దిన ఆ లారీ వాడు భయపడి లారీ ఆపకుండా వేగంగా వెళ్ళిపోయాడు. అక్కడున్న వాళ్ళు అంబులెన్స్‌కి ఫోన్ చేసి సిద్ధుని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. కానీ యాక్సిడెంట్ జరిగిన విషయం నందుకి తెలీదు. "అక్క, అప్పట్నుంచి సిద్ధు నన్ను కలవడానికి ప్రయత్నించలేదా?" అంది ప్రియ నందు ముఖం వైపు చూస్తూ. "లేదు" అంది నందు. "ఎందుకక్కా?" అంది ప్రియ. "ఏమో ప్రియ, నాకు తెలీదు" అంది నందు. "సిద్ధుకి యాక్సిడెంట్ అయిన విషయం నీకు తెలిస్తే నువ్విలా ఉండలేవక్కా" అనుకుంది ప్రియ మనసులో. "ఇప్పుడు చెప్పు ప్రియా, నా మీద ఇంకా కోపంగా ఉందా?" అంది నందు గుండెల్లో బాధ స్వరంలో ధ్వనిస్తుండగా వస్తున్న ఏడుపును ఆపుకుంటూ. "లేదక్కా, అస్సలు లేదు" అంది ప్రియ నందుని వాటేసుకుని. ఇద్దరూ తమ బాధ తీరేలా కాసేపు ఏడ్చారు. కాలం కన్నీరులా కరిగింది. తర్వాత నందు ప్రియకి తన చేతితో అన్నం కలిపి తినిపించింది. అప్పుడే గదిలోకి వచ్చిన తులసి గారు వాళ్ళిద్దరిని అలా చూసి ముచ్చటగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మంచం మీద పడుకుందనే మాటే కానీ ప్రియ ఆలోచనలు ఎంతకీ తెగడం లేదు. సిద్ధుకి యాక్సిడెంట్ అయిన విషయం నందుకి చెప్తామా వద్దా అని ఆలోచిస్తూనే ఉంది. సిద్ధు వాళ్ళమ్మ చెప్పినట్టు నందుకి ఈ విషయం చెప్పి బాధ పెట్టడం మంచిది కాదేమో అనిపిస్తుంది. కానీ అదే సమయంలో ఒకవేళ సిద్ధు కోమాలో నుంచి బయటకొచ్చి నందిని గురించి అడిగితే అప్పుడు ఏమని సమాధానం చెప్పాలి? ఏం చేయాలో ప్రియకి ఎంతకీ అంతు చిక్కడం లేదు. అలా ఆలోచిస్తూనే రాత్రంతా నిద్ర లేకుండా గడిపేసింది. మరుసటి రోజు పొద్దున్నే రెడీ అవుతున్న ప్రియని చూసి, "ఎక్కడికి ప్రియా?" అంది నందు. "అక్క, కొంచెం పనుంది, వెళ్ళొస్తా" అంది. "ఏం పని?" అంది నందు. నందు అలా అడగగానే ప్రియ కొంచెం తత్తరపాటుకు లోనైంది కానీ అంతలోనే సర్దుకుని, "అది హా! ప్రాజెక్ట్ వర్క్ ఉందక్కా, పల్లవి వాళ్ళ ఇంటికెళ్ళాలి" అంది. "ఓహ్! పల్లవి వాళ్ళింటికా? ఉండు, ఇద్దరం వెళ్దాం. అలాగే, తిరిగొచ్చేటప్పుడు నాకు కొన్ని కాస్మెటిక్స్ కావాలి, తెచ్చుకుందాం" అంది నందు. తను కూడా రెడీ అవ్వడానికెళ్తూ. "అక్క, ఆగు" అంటూ నందు చేపట్టుకొని ఆపింది ప్రియ కంగారుగా. "ఏమైందే?" అంది నందు అర్థం కానట్టు చూసి. "అక్క, ఇప్పుడు నువ్వొద్దులే, మనం ఈవినింగ్ వెళ్దాం" అంది ప్రియ కంగారుని దాచుకుంటూ. "ఇప్పుడెందుకొద్దు?" అంది నందు కాస్త అనుమానంగా చూస్తూ. ప్రియ ప్రవర్తన ఎందుకో కొత్తగా అనిపించింది నందుకివాళ. "అది కాదక్కా, తను నేను మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలి. స్కూటీలో ముగ్గురం కష్టం కదా" అంది. "వేరే చోటికా? ఎక్కడికి?" అంది నందు. "ప్రాజెక్ట్ కదా, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి" అంది ప్రియ. "హ్మ్. సరేలే, వెళ్ళు కానీ తొందరగా వచ్చెయి" అంది. "హా! అక్క, తొందరగా వచ్చేస్తాను" అంటూ నందు బుగ్గ మీద ముద్దు పెట్టి సో స్వీట్ అంటూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్తున్న ప్రియని చూసి ముచ్చటగా నవ్వుతుంది నందిని. ఇంతలో తులసి గారు నందుని పిలిచారు. హాల్‌లో అభి, మురళి ఇంకా అభి వాళ్ళ అమ్మ అందరూ పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటున్నారు. నందు రావడం చూసి, "ఇలా వచ్చి కూర్చో" అన్నారు అభి వాళ్ళమ్మ. నందు వెళ్లి ఆవిడ పక్కన కూర్చుంది. "మేమిప్పుడే పెళ్లికి కావాల్సిన షాపింగ్ చేసేసి వెళ్తాం మురళి" అన్నారు. అభి వాళ్ళ నాన్న, "అవునురా, పెళ్లికి ఇంకా 15 రోజులే ఉంది. అక్కడికెళ్లి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి" అన్నారు అభి వాళ్ళమ్మ. "సరే అక్క, నిన్ననే కదా నిశ్చితార్థమైంది. అందరూ అలసిపోయి ఉన్నాం. ఇవాళ కొంచెం విశ్రాంతి తీసుకోండి. రేపటి నుంచి షాపింగ్ మొదలు పెడదాం" అన్నాడు మురళి. అందరూ సరే అన్నారు. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉంటే అభి మాత్రం నందుని ప్రేమగా చూస్తున్నాడు. నందుకి అభి చూపులు ఇబ్బంది పెడుతున్నాయి. "అత్తా, నేను కాఫీ తీసుకొనొస్తానంటూ" అక్కడి నుంచి లేచి కిచెన్‌లోకెళ్ళిపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ లిసనింగ్.